ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నాతో కింద కామెంట్స్లో షేర్ చేసి చెప్పండి. నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి కస్టమైజ్ టైలర్ మేడ్ బ్లౌజెస్. సో ఈ డిజైన్స్ చూసి మీకు ఒక ఐడియా రావచ్చు. మీకు కూడా ఇన్ కేస్ ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ యూ క్యాన్ మేక్ అ సిమిలర్ డిజైన్. సో మీకు హెల్ప్ అవుతుందని చెప్పేసి వీడియో చేస్తున్నాను. సో మోస్ట్లీ ఇప్పుడు ట్రెండ్ ఏదైతే నడుస్తుందో అదే నేను మీకు చూపించబోతున్నాను. సో మీరు నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే బెల్ ఐకన్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి సో దట్ మీరు ఏ వీడియోస్ మిస్ అవ్వరు. అండ్ లాస్ట్ వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో ఇలానే నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉండండి. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. అయితే లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. దీస్ ఆర్ మై డిజైనర్ బ్లౌజెస్. సో ఈ పార్ట్ 1 వీడియోలో నేను కొన్ని బ్లౌజెస్ మీకు చూపిస్తాను. అండ్ ఇన్ కేస్ అంటే వీడియో చాలా లాంగ్ అయిపోతే, లెంతీగా అయిపోతే నేను ఇంకా పార్ట్ 2 వీడియో కూడా చేస్తాను. సో చూసి ఎంజాయ్ చేయండి. ఇన్ కేస్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ బిలో ఇఫ్ యూ వాంట్ టు సీ సిమిలర్ వీడియోస్ ఆర్ ఇన్ కేస్ ఎనీ అదర్ డిజైనర్ లాంగ్ డ్రెస్ లేకపోతే ఇంకేమైనా చూడాలనుకుంటే తప్పకుండా షేర్ చేసి చెప్పండి. ఓకే, నా ఫస్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇది. మోస్ట్లీ ఈ వీడియోలో నేను చూపించబోయే బ్లౌజెస్ మొత్తం మీకు బోట్ నెక్ అండ్ హై నెక్ బ్లౌజెసే ఉంటాయండి. ఎందుకంటే అది నాకు చాలా నచ్చింది ట్రెండ్. బోట్ నెక్లో డిఫరెంట్ ప్యాటర్న్స్ అనేవి నేను స్టిచ్చింగ్ చేసుకున్నాను. సో చూపిస్తాను, మీకు కూడా ఐడియా వస్తుంది. ఇది ఫస్ట్ హై నెక్ బ్లౌజ్ ఇది. సో ఇది మొత్తం మీకు ఫ్యాబ్రిక్ ఇలా రా సిల్క్ ఫ్యాబ్రిక్. ఇది ఇలా మీకు ఎంబ్రాయిడరీ వర్క్ తోటి వచ్చేస్తుంది. ఇది కొంచెం కాస్ట్లీయే, మీకు మీటర్ అరౌండ్ 600 పడింది. బట్ మీకు ఇలాంటి ఒక హెవీ బ్లౌజ్ ఒకటి ఉంటే కూడా మీకు చాలు. అంటే మిగతా ఏ శారీస్తో అయినా ప్యారప్ చేసుకోవచ్చు. ప్లెయిన్ శారీస్ అయితే ఇలాంటి హెవీ బ్లౌజ్ చాలా బాగుంటుంది. సో ఫ్రంట్ వచ్చేసి మీకు ఇలా ఉంటుంది, హై నెక్ వస్తుంది అండ్ ఎల్బో స్లీవ్స్ పెట్టించుకున్నాను. బట్ ఇది రా సిల్క్ మెటీరియల్ అండి. సమ్మర్ టైమ్స్లో అయితే అస్సలు బేర్ చేయలేము. అకేషనలీ అయితే మనం ఓకే వేసుకోవచ్చు. చాలా థిక్ ఉంది మెటీరియల్, బట్ నచ్చే తీసుకున్నాను. వేసుకున్నప్పుడు చాలా బాగుంది. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా జిప్ పెట్టించాను. ఇలా మొత్తం ఓపెన్ అవుతుంది. సో ఇంతే, బ్లౌజ్ అంతా సింపుల్. అండ్ మొత్తం బ్లౌజ్ అయితే యూస్ చేశాను ఎందుకంటే నాకు ఫ్యాబ్రిక్ వేస్ట్ చేయాలనిపించలేదు. ఎందుకంటే 1 మీటర్ మీకు మోర్ దెన్ 500 రూపీస్. సో అందుకనే మొత్తం యూస్ చేసేసాను. ఇట్స్ అ వెరీ నైస్ క్లాసీ కూడా మ్యాచ్ చేసుకోవచ్చు. లేకపోతే ఇన్ కేస్ ఇఫ్ యూ హ్యావ్ సమ్ డిజైనర్ ప్యాటర్న్ శారీ, అలాంటి శారీస్తో కూడా చాలా బాగా మ్యాచ్ అప్ అయిపోతుంది. సో నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇది బోట్ నెక్ బ్లౌజ్ అండి. యాక్చువల్లీ ఈ బ్లౌజ్కి నేను ఈ ప్యాటర్న్ వీడియో చేశాను. ఇన్ కేస్ మీరు చూడకపోతే నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, తప్పకుండా చెక్ చేయండి. యాక్చువల్లీ ఇది జస్ట్ ప్లెయిన్గా స్టిచ్ చేశాను. ఈ బ్లౌజ్ జస్ట్ ఈ బార్డర్తో ప్లెయిన్గా స్టిచ్ చేశాను. ఇక్కడ ఇలా ఫ్రిల్స్ పెట్టించాను. సో ప్లెయిన్గా స్టిచ్ చేశాను. బోత్ ఫ్రంట్ అండ్ బ్యాక్ నేను ఇలా ప్లెయిన్గా స్టిచ్చింగ్ చేయించాను. ఆ తర్వాత నేను ముందుగానే ఐడియా చేసుకున్నాను అనమాట. సో ఇలా ప్యాచెస్తో ఇలా స్టిచ్చింగ్ చేయించాలా, సో ఇలా కట్ వర్క్ డిజైన్లా చేయించాలని ముందుగానే ప్లాన్ చేసుకున్నాను అనమాట. సో అలానే అనుకున్నట్టు చేశాను. సో బ్యాక్ మొత్తం మీకు ఇలా డీప్ నెక్ వస్తుంది, పైన ఇలా బటన్ వచ్చేస్తుంది. సో ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ టు మేక్ అ సిమిలర్ బ్లౌజ్ మీరు స్క్రీన్ షాట్ తీసుకొని మీ టైలర్తో మీరు చేయించుకోవచ్చు. ఇది బ్యాక్ హూక్ బ్లౌజ్ అండి. సో అన్ని బ్లౌజెస్ మీకు ప్రిన్సెస్ కట్ వస్తుంది. ఫ్రంట్ సైడ్ మీకు బోట్ నెక్ ఇలా డిజైన్ చేశాము. అంతే. నేను చూపించే డిజైనర్ బ్లౌజెస్ మొత్తం అంటే సోబర్ లుక్, కొంచెం డీసెంట్ అండ్ సింపుల్గానే ఉంటుంది. మరీ అంత ఓవర్ గ్రాండ్ అయితే ఉండవు. సో మీకు నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్స్లో షేర్ చేసి చెప్పండి. బ్లౌజ్ వచ్చేసి ఇది. ఇప్పుడు రఫుల్ స్లీవ్స్ చాలా ట్రెండ్ కదా, బటర్ఫ్లై స్లీవ్స్ అంటారు, లేకపోతే అంబ్రెల్లా స్లీవ్స్ అంటారు, వాట్ ఎవర్. సో బ్లౌజ్ అయితే ఇది మీకు ఫ్రంట్ వచ్చేసి ఇలా వీ షేప్ నెక్ ఇచ్చాను అండ్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ ఇది. స్లీవ్స్ వచ్చేసి మీకు 2 లేయర్ అంబ్రెల్లా స్లీవ్స్ ఇవి. సో ఇలా పీకో చేయించాను. సో ఇది నెట్ ఫ్యాబ్రిక్ కాబట్టి మీకు అలానే ఉంటుంది స్టిఫ్గా. సో వేసుకున్నప్పుడు చాలా బాగుంటుంది.
బ్యాక్ సైడ్ వచ్చేసి మీకు నార్మల్ యూ నెక్ ఇచ్చాను అండ్ బ్యాక్ ఫుక్స్ బ్లౌజ్ ఇది. నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇది కలంకారీ బ్లౌజ్. సో ఇది బోట్ నెక్ బ్లౌజ్. సో ఇది కలంకారీ బోట్ నెక్ బ్లౌజ్. మీకు ఇలా పైపింగ్ వచ్చేస్తుంది అండ్ మీకు ఇక్కడ కీ హోల్ వస్తుంది అండ్ ఎల్బో స్లీవ్స్ ఇచ్చేసాను. స్లీవ్స్కి కూడా ఇలా పైపింగ్ ఇచ్చాను బ్లాక్ తోటి. అండ్ బ్యాక్ సైడ్ నెక్ వచ్చేసి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, కీ హోల్ వస్తుంది అండ్ ఆల్సో ఇక్కడ మీకు ఇలా బటన్ వచ్చి ఇక్కడ మీకు పాట్ షేప్లో వస్తుంది అనమాట. మంచి డిఫరెంట్ ప్యాటర్న్ బ్లౌజ్ ఇది, నిజంగా చాలా బాగుంటుంది వేసుకుంటే. బ్లౌజ్ వచ్చేసి ఇది గోల్డెన్ బ్లౌజ్. యాక్చువల్లీ ఈ బ్లౌజ్ని మొత్తం ప్లెయిన్ గోల్డే పెట్టించుకోవాలనుకున్నాను, బట్ ఎందుకో సారీ వచ్చేసి పింక్ వచ్చింది కాబట్టి కొంచెం లైట్గా పింక్ ఇన్వాల్వ్ చేద్దామని పెట్టాను. బట్ ఇన్ కేస్ మీకు ఇట్లాంటి గోల్డెన్ కలర్ ప్లెయిన్ క్లాత్ వచ్చినట్లయితే మీరు ప్లెయిన్గానే స్టిచ్చింగ్ చేయించుకుంటే మీరు దాన్ని మల్టిపుల్ సారీస్తో పేరప్ చేసుకోవచ్చు. బట్ ఇది కూడా మోస్ట్లీ అన్నిటితో పేరప్ అవుతుంది మోస్ట్లీ. సో ఫ్రంట్ వచ్చేసి మీకు ఇలా వస్తుంది. సో ఇందాక చూపించిన దానికంటే ఇది కొంచెం డీప్గా వస్తుంది అనమాట ఫ్రంట్లో. అండ్ స్లీవ్స్కి నేను ఇలా నెట్ స్లీవ్స్ ఇచ్చాను అనమాట, బార్డర్ ఇచ్చాను. బ్యాక్ సైడ్ మీకు ఇలా వచ్చేస్తుంది. ఇది మొత్తం మీకు లైనింగ్ లేకుండా డిజైనర్ ప్యాటర్న్ లుక్లా ఉంటుంది. బ్యాక్ హుక్స్ బ్లౌజ్ మోస్ట్లీ నేను చూపించేవన్నీ బ్యాక్ హుక్సే. అంటే కొన్ని డిజైనర్ బ్లౌజెస్కి బ్యాక్ హుక్సే బాగుంటాయి, ఎందుకంటే లెంత్ కొంచెం నేను మరీ అంత షార్ట్ పెట్టించుకోను కాబట్టి. ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ టు ప్యారెట్ అప్ విత్ ఎనీ స్కర్ట్స్, లెహెంగాస్, క్రాప్ టాప్స్ లాగా కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. సో అలా ఆలోచించి డిసైడ్ చేసి ఇలా పెట్టిస్తానమాట. సో ఇది బ్లౌజ్ వచ్చేసి ఇది బాటిల్ గ్రీన్ ఈ మధ్య చాలా ట్రెండ్ కదా. సో అందుకని సిల్వర్ జరీ బాటిల్ గ్రీన్ బ్లౌజ్ అప్పుడు బిగినింగ్లో తీసుకున్నాను ఈ మెటీరియల్ ఫ్యాబ్రిక్. సో ఇంకా స్టిచ్చింగ్ చేయించాలని చెప్పేసి చాలా టైం తీసుకున్నాను, బట్ ఫైనలీ చేయించేసాను. రెడీమేడ్లో చాలా బాటిల్ గ్రీన్ బ్లౌజెస్ అయితే నా దగ్గర ఉన్నాయి. ఎందుకో ఇదైతే కొంచెం మీకు ఇది కూడా డ్యూయల్ పర్పస్ లానే యూజ్ చేసుకోవచ్చు. మీరు ఎథ్నిక్తో ప్యారప్ చేయొచ్చు, లేకపోతే మీరు అదే సిల్క్ శారీస్, డిజైనర్ శారీస్ అన్నిటితో చాలా బాగుంటుంది లుక్. ఇది కూడా మీకు హై నెక్ వచ్చేస్తుంది, ఇట్లా పోట్లీ బటన్స్తో హై నెక్ వస్తుంది. ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అగైన్. ఎల్బో స్లీవ్స్ వస్తుంది, ఎల్బో స్లీవ్స్ కానీ ఇక్కడ మీరు నోట్ చేస్తే కొంచెం లిఫ్ట్ వస్తుంది అనమాట, ఫ్రిల్స్ వస్తాయి ఇక్కడ. వేసుకున్నప్పుడు మీకు ఇట్లా లిఫ్ట్ వస్తుంది అనమాట. సో అది ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ కదా, సో అందుకని అలా పెట్టించాను. సో బాగా లిఫ్ట్ వస్తుంది వేసుకున్నప్పుడు, మీకు పఫ్ లాగా వస్తుంది. సో ఇది ఎల్బో స్లీవ్స్ అండ్ స్లీవ్స్కి కూడా ఇలా పోట్లీ బటన్స్ పెట్టించాను. బ్యాక్ నెక్ వచ్చేసి మీకు వీ షేప్ నెక్ వస్తుంది అండ్ ఇట్స్ అ బ్యాక్ హుక్ బ్లౌజ్ అగైన్. చాలా బాగుంటుందండి, చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు సింపుల్ ఒక చిన్న బార్డర్ వచ్చిన శారీతో వేసుకున్నా చాలా బాగుంటుంది. మీరు నా ఇన్స్టాగ్రామ్ ఫాలో అప్ అయితే మీరు నా ఇన్స్టాగ్రామ్ పిక్చర్స్లో ఈ బ్లౌజ్ని చూసుంటారు. సో చాలా ఇష్టం నాకు ఇది. జనరల్గా నాకు బ్లాక్ కలర్ అంటే చాలా ఇష్టం. సో బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ ఇస్ అ వెరీ కూల్ కాంబినేషన్. ఇది హై నెక్ బ్లౌజ్ అండి. హై నెక్ బ్లౌజ్ ఇక్కడ మీకు నేను మెగా పఫ్ స్లీవ్స్ ఇచ్చాను అండ్ అంతే, ఇంకేం చెప్పడానికి లేదు ఈ బ్లౌజ్ గురించి. ఇంకా పైపింగ్ పెట్టించాను నెక్ చుట్టూ. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇది ఒక డిఫరెంట్ ప్యాటర్న్ అండి, చాలా బాగుంటుంది వేసుకుంటే. 2 ట్రయాంగిల్స్ ప్యాటర్న్ ఇది. సో
వేసుకుంటే చాలా అంటే చాలా క్లాసీ అండ్ ఎలిగెంట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. డీపే వస్తుంది. ఇక్కడ మీకు టాప్లో బటన్ చేశాను అండ్ ఇక్కడ మీకు నాట్ వస్తుంది అండ్ ఇక్కడ మీకు బ్యాక్ ఓపెన్ కాబట్టి అంతే. చాలా బాగుంటుంది వేసుకుంటే నిజంగా. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇది సిల్వర్ జరీ బ్లౌజ్ అండి. సో ఇది మీకు వచ్చేసి ఫ్రంట్లో వీ నెక్ వస్తుంది. వీ నెక్ కూడా ఈ మధ్య చాలా ట్రెండ్, బాగా నడుస్తుంది కదా వీ నెక్ బ్లౌజెస్. సో ఫ్రంట్ వచ్చేసి మీకు వీ నెక్ వస్తుంది, కానీ ఇక్కడ మీకు అసలు యాక్చువల్లీ ఆయన చెప్పారు పెద్దదే వస్తుంది వీ నెక్ పెట్టించుకుంటే అని. బట్ నాకు షోల్డర్లో ఇంత లెంత్ ఉండడం ఇష్టం లేదు. బట్ పెట్టారు కాబట్టి ఇంకా ఓకే అని అలా పెట్టించుకున్నాను. కొంచెం తక్కువ ఉంటే బాగుంటుంది, మేబీ నేను నెక్స్ట్ టైం అలా ట్రై చేస్తాను. దీని స్లీవ్స్ వచ్చేసి మీకు ఎల్బో స్లీవ్స్ వస్తుంది. ఇందాక నేను చెప్పినట్టే ఆ స్లీవ్స్కి తగినట్టే సేమ్ ఇది కూడా మీకు కొంచెం లిఫ్ట్ వస్తుంది అనమాట, పఫ్ అనేది వస్తుంది. బట్ ఇది కొంచెం తక్కువ పఫ్ వస్తుంది, అందులో మీకు చాలా ఎక్కువ వస్తుంది ఆ బ్లౌజ్ బాటిల్ గ్రీన్ బ్లౌజ్లో. అండ్ అంతే. బ్యాక్ సైడ్ వచ్చేసి మీకు ఇలా వస్తుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి మీకు పైన ఇలా బటన్ వస్తుంది అండ్ ఐ షేప్ వచ్చేసి ఇక్కడ మీకు కింద పోట్లీ బటన్స్తో బ్యాక్ ఓపెన్ వస్తుంది. సో ఈ బ్లౌజ్ మొత్తం ఇలానే ప్రింటెడ్ వచ్చింది కాబట్టి, జరీ వీవింగ్ వచ్చింది కాబట్టి మొత్తం యూజ్ చేసేసాను. అంత ప్యాటర్న్ పెట్టించలేదు, ఎందుకంటే ఫ్యాబ్రిక్ వేస్ట్ చేయడం అంత ఇష్టం లేదు నాకు. సో మీరు సిల్వర్ శారీస్తో అయినా లేకపోతే పింక్, గ్రీన్ ఏ శారీతో అయినా ఇది చాలా బాగా యూస్ అవుతుంది, చాలా బాగుంటుంది వేసుకుంటే. సో ఇదే నా బ్లౌజ్ కలెక్షన్, అంటే నాకు నచ్చినట్టు నేను డిజైన్ చేసుకున్న బ్లౌజెస్. సో ఇంకా పార్ట్ 2 వీడియో చేస్తాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ leave down the comments below in the comment section and let me know how did you find this video. I'll catch you soon in my next video. Bye bye.